సమస్య కోసము ప్రభుత్వాన్ని ఎలా అడ్డం పెట్టుకుంటావు, ఇది కరెక్టేనా అనేటువంటి విధంగా నెగిటివ్ కోణంలో మాట్లాడుతుంది. నేనేమంటాను అంటే దీంట్లో పాజిటివ్ కోణం అనేటువంటి అంశాన్ని కూడా చూడండి అని చెప్తున్నాను. అదేంటి అని అంటే ఎగ్జిబిటర్లు కానీ సినిమా థియేటర్ల యజమానులు కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, అదేవిధంగా ప్రేక్షకులకు ఇబ్బందులు గురి చేసేటువంటి అంశాలు, అత్యధిక రేట్లకు అమ్మకాలు, టికెట్లు కానివ్వండి, అక్కడ తినుబండారాలు కానివ్వండి, లేకపోతే మంచినీళ్లు కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు, ట్యాక్సీలు ఎగవేత అంశాలు, ఇవన్నిటి అంశాల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము చర్యలు తీసుకుంటాం చట్టబద్ధంగా అని ముందుకు వచ్చాడు. కనీసము తనకు ఒక సమస్య వచ్చింది కాబట్టి, తన సినిమాకు సమస్య వచ్చింది కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రిగా లేకపోతే ప్రభుత్వంగా మేము ఈ విధమైన చర్యలు తీసుకుంటామని ముందుకు రావటం అనేటువంటిది ప్రేక్షకులకు ఉపయోగపడేటువంటి అంశమే కదా. కాబట్టి కనీసం తనకు సమస్య ఉన్నప్పుడన్నా వేరే ప్రేక్షకులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు వేధింపు థియేటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నో సెకండ్ థాట్. ఇప్పుడు ఇదే అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ థియేటర్లకు సంబంధించినటువంటి యజమానుల మీద, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద, టికెట్ రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలనేటువంటి అంశం మీద ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని కఠినంగా అమలు చేయటం అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజున పెద్ద పెద్దగా స్టేట్మెంట్లు ఇచ్చి అరిచి ఇది తప్పు, ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది, ఇండస్ట్రీ మీద ఈ విధంగా దాడి చేస్తుంది, కక్ష సాధింపుకు పాల్పడుతుంది అన్నటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అదే అంశాన్ని తన నోట్ ద్వారాగా మా ప్రభుత్వం వచ్చి మేము ఈ విధంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజున ఏవైతే చేసిందో ఆ నిర్ణయాన్ని మాత్రం చేస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన వాళ్ళు అనొచ్చు, ఆ రోజున బెదిరించారు, ఏది మొత్తం హీరోలందరినీ పిలిచారు, హీరోలందరూ ఆయనకు దండం పెడితే ఆయన దండం పెట్టలేదు, ఇవన్నీ ఓకే, మీరు కూడా చేస్తామన్నది అదే కదా. మా చేతిలో అధికారం ఉంది, మీ థియేటర్లకు సంబంధించినటువంటి ట్యాక్స్ వైలేషన్స్, వ్యవహారము, ఇవన్నీ కూడా మేము పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్తున్నారు. మీరు కూడా అదే చేస్తామని అంటున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇంకా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత నేను అందరిని పిలిచి మాట్లాడాను కదా, మీకు సంబంధించినటువంటి సినిమా వాళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పేషి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రతి సంప్రదాయము ఏంటి అని అంటే ఎవరు ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రిని సన్మానం చేయటం సినిమా పరిశ్రమ. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేయలేదు, అందుకని వీళ్ళందరినీ వేధింపులు గురి చేశాడు అనేటువంటి దానిపైన మాట్లాడారు. అంటే వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే, చంద్రబాబు నాయుడికి సన్మానం చేస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఓకేనా, ఏమి ఇబ్బంది లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అన్నటువంటి మీరు ఈ రోజున అదే తరహాలో అదే కక్ష సాధింపు వెళ్తున్నారు అనేటువంటి విమర్శను కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి మాత్రం నిజం అంటే ఏదో ఒక ఘర్షణ అనేది లేకపోతే వ్యవస్థలు అనేటువంటిది సరికావు. లేదు అని అంటే ఇద్దరు రాజీ పట్టాలనుకోండి, ఎగ్జిబిటర్లు అదే విధంగా ప్రభుత్వము, వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరి వీళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంటే ఇద్దరు కలిసి ప్రజల్ని దోచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైట్ కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు నమస్కారం అండి. నిన్న చూశారు అల్లు అరవింద్